తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఈహెచ్ఎస్ అనేది ఒక పెద్ద వైరల్గా ఒక కామెడీ లెక్క మాట్లాడుతుంది. దాని టైటిల్ వింటేనే మనకు నవ్విపోదురు నాకేంటి సిగ్గు, ఈహెచ్ఎస్ నిజ నిజాలు. దీనిపైన ఈరోజు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. నవ్విపోదురు నాకేంటి సిగ్గు, మన డబ్బు 1.5% బేసిక్ శాలరీ, బేసిక్ దీంట్లోకెళ్ళి ఇది చేసుకుంటుంది. మన వైద్యం మన హక్కు. ఈరోజు ఇది సిపిఎస్ వాళ్ళకు కూడా వర్తింపజేస్తే అది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని కొంతవరకైనా అనుకునేటోళ్ళం. ఈరోజు వాళ్ళకు అంటే ఉద్యోగులు ఉన్న రోజులు ఓకే, రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు ఇది స్కీమ్ పనికిరాదు. అసలు అసలు దీనికి అర్థం లేకుండానే ఉంది. మిత్రులారా, మన డబ్బు మన వైద్యం మన హక్కు. మిత్రులారా, మన జీతం నుండి ప్రతి నెల 1.5 కోత పెట్టి ఈహెచ్ఎస్ పేరుతో ఉచిత వైద్యం అని ప్రభుత్వం బిల్డప్ ఇస్తుంది. కానీ నిజం ఏంటి? ఈహెచ్ఎస్ నిజ నిజాలు. కోత మనది, లిమిట్ తక్కువ. మన జీతం నుండి 1.5 కోత, కానీ చికిత్స లిమిట్ 2 లక్షలు మాత్రమే. ఈ రోజుల్లో ఒక సర్జరీ కూడా సరిపోదు. అదే పెంచేది లిమిట్ కాదు, కోతనే. ఇప్పుడు 5 లక్షలకు పెంచుతాం అంటున్నారు. మరి 5 లక్షలకు పెంచుతారా, అన్లిమిటెడ్ చేస్తారా తెలియదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రకాల చికిత్సలకు 5 లక్షలు కూడా సరిపోదు. ఈరోజు మా అపార్ట్మెంట్లో ఒక సార్ ఉంటాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసిండు. ఆయనది కాలు మోకాళ్ళ కింద ఫ్రాక్చర్ అయింది. అపోలో హాస్పిటల్ తీసుకపోతే 6 లక్షల రూపాయలు అయింది. మీరు నమ్ముతున్నప్పుడు 6 lakhs రూపీస్. అపోలోకి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్, వేరే దగ్గరికి పోతే 1,50,000 లక్షలు. ఇంకొకసారి మన రిటైర్డ్ ఎంప్లాయ్, ఆయన పేరు ఎస్ఐ ఇక్కడ మన ఏది తొడబొక్క ఇరిగింది, ఆయనది యాక్సిడెంట్ అయ్యి. ఆయనకు దాదాపు 10 లక్షల రూపాయలు అయినాయి. అదేందా అంటే 5 లక్షల రూపాయలు కూడా ఈ రోజులలో కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ వైద్యము 5 లక్షలు అనేది అది అసంభవం. ఏదో చిన్న దానికి వస్తుంది. కానీ ఒకవేళ వైరల్స్ ఏమన్నా స్ట్రాంగ్ వైరల్స్ వచ్చినా వచ్చినా ఇది 60 years దాటిన వాళ్ళ వైద్యం అంటే ప్రతి దానికి ఒకటి లింకప్ అయ్యి ఒకటి దానికి పోతే ఇంకొకటి బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను ఈ మధ్యలో అమితాబ్ బచ్చన్ ఒకటి ఇస్తుండు, దేనికో ఇన్సూరెన్స్. ప్రతి నెల 500 రూపాయలు కడితే 1 కోటి రూపాయల వరకు వాళ్ళు ఇస్తుండ్రు ట్రీట్మెంట్ ఒక్కొక్క మనిషికి అని చెప్పిన. అంటే ఇద్దరికైతే 1000 రూపాయలు, ముగ్గురికైతే 2000, అట్లా ఆ విధంగా పెట్టిండ్రు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మరి 1.5% అంటే మినిమం హక్కులకు నన్ను మధ్యలో వీళ్ళు అరేంజ్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లలో చర్చకు వస్తుంది కదా. ఒక ఎస్ఐ లెవెల్ మనిషికి దాదాపు 1,200 వెళ్ళి 1,500, 1,400 కట్ అవుతుందంట. ఒక కానిస్టేబుల్కు దాదాపు 1,200 రూపాయలు కట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అంతా కట్ చేసుకొని 5 లక్షల రూపాయల వరకు లిమిట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రకాల చికిత్సలకు ఈ 5 లక్షలు కూడా సరిపోవు. మన డబ్బుతో బయట నుంచి పాలసీ వస్తుంది. మన వాటా ప్లస్ ప్రభుత్వ వాటా కలిపితే బయట చాలా మంచి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. దీనికి బదులుగా ప్రభుత్వం జమ చేసి 1.5 మనకే చెల్లిస్తే మనం ప్రభుత్వాన్ని కలిపి 3%తో బయట బ్రహ్మాండమైన పాలసీలు వస్తాయి. సంఘాలు మౌనం. ఇక చూసినాక సంఘాలలో ఇద్దరు కూడా పోయి ఈరోజు మంచిగా ముందు వరుస నిలబడి చెరొక్క కార్డు తీసుకుని తమ్నేల్లో పెట్టి నా ఫోటో, మళ్ళీ దాని తమ్నేల్ కొంచెం క్లియర్ చేసి పెడతా, ప్రస్తుతం లైవ్ కోసం అనేది పెట్టిన. ఇద్దరు కూడా మన పర్వతాలు పానకాలు లెక్క ఇద్దరు బ్రహ్మాండంగా ఇటో నిలబడ్డారు. ఇక ముందోళ్ళు కింద కూర్చొని మాట్లాడుతున్నట్టు పరిస్థితి. ఇవాళ సంఘాల గురించి కొంచెం చర్చిద్దాం. ఎందుకంటే సిపిఎస్ కూడా సంఘం ఉందని చెప్పి రాత్రే నాకు తెలిసింది. దర్శన్ గౌడ్ ఎవరో నడిపిస్తుంది అది సిపిఎస్. కాబట్టి ఈరోజు సిపిఎస్ గుర్తించని సంఘాలు, గుర్తింపు ఉన్న సంఘాలు, ఈరోజు జీతాలు తీసుకుంటా నౌకరీ చేయని సంఘాలు 5-6 ఉన్నాయంట. కానీ చాలా ఇటు సంఘాలకు ఈరోజు గుర్తింపు లేకుంటున్నాయి. ఈ 5-6 సంఘాలకు కూడా ఎవరు ఎన్నికలు వేసిండ్రు, ఎవరు ఎన్నుకున్నారు, ప్రభుత్వం గుర్తించేంత, ప్రభుత్వం ఏ కులబద్ధ ప్రకారం గుర్తించిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సంఘాలు మౌనం. ఇంత అన్యాయం జరుగుతున్నా సంఘాలు ఎందుకు మాట్లాడలేదు, ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి బాస్. దాని గురించి మనం ఎంత మాట్లాడుకుంటే మన నోరు అంత పాడైపోతుంది తప్ప ఇంత ముందు ఏం లేదు. ఇక మన డబ్బు తీసుకొని మనకే సరైన వైద్యం ఇయ్యని ఈ ఈహెచ్ఎస్ వ్యవస్థ చూసి నవ్విపోదురు నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది. ఎందుకంటే మన దగ్గర రిటైర్ అయిన దాంట్లో దాదాపు చాలామంది ఈరోజు యాక్టివ్గా పనిచేసేటోళ్ళు, ఉద్యమాలలో యాక్టివ్గా పనిచేసేటోళ్ళు టీచర్లే. కాబట్టి వాళ్ళు మంచిగా రాయగలుగుతారు.
ఇది నవ్విపోదురు గాక ఈ వీడియో చేయాలి దానికి ప్రధాన కారణం నాకు రాత్రికి వెళ్ళి నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు. నిజంగా బట్టి విక్రమార్క భలే నిలబడ్డారు. అది చెప్పడానికి కూడా ఉండాలి. ఉచిత వైద్యం, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన ముఖ్యమంత్రి కూడా సిగ్గు అనిపించింది దాని. అంటే ఆయన ఢిల్లీలో ఉన్నట్టున్నది, ఆయన ఢిల్లీలో ఉన్నట్టుంది. లేకుంటే ఆయన కూడా వచ్చేటోడు ఇంకా ఆయన ఎన్ని ప్రగల్భాలు పలికేటోడు. అవుట్ పేషెంట్ చికిత్స అన్ని హాస్పిటల్లో కల్పించలేదు, కేవలం వెల్నెస్ సెంటర్లో మాత్రమే అవుట్ పేషెంట్స్ చికిత్స. ప్రస్తుతం కాలంలో అవుట్ పేషెంట్ చికిత్సకు వేలు అవుతున్నాయి. డిమాండ్ పై సమస్యలను దృష్టిలో ఉంచుకొని స్కీమ్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మన డబ్బు, మన వైద్యం, మన హక్కు. సాధారణ ఉపాధ్యాయులు. ఇక నేను అంటే ఒకటి మనం చేయాల్సిన విషయం ఏంటంటే మన ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఈ రిటైర్మెంట్ బకాయిల పైనే ఉంది, వేరే అంశాలపైన పోతలేదు. కానీ వేరే అంశాలపైన కూడా చాలా బలంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఉద్యమాలు అంటే ఇది ఒక అలవాట్లే. వచ్చే తరము వచ్చేటోళ్ళు ప్రశ్నించడం మర్చిపోతుండ్రు, పోరాడడం మర్చిపోతుండ్రు. మనం ఇవాళ రేవంత్ రెడ్డి ఇట్లున్నాడు, ఈయన చేస్తున్నాడు, ఎవరు వచ్చినా అదే చేస్తారు సార్. పాలకులు అంటే అట్టనే ఉన్నారు, రాజకీయాలు అంటే ఇవాళ అట్టనే ఉన్నారు. నేను ఒక అరుదైన రాజకీయ వ్యవస్థను నేను కేరళలో చూసిన. సరే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కాంగ్రెస్ ఉండని, కమ్యూనిస్ట్ ఉండని, అక్కడ చాలా పేదవాళ్ళకి కానీ ఉద్యోగులకు కానీ చాలా సగటు మనిషికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా మంచి ట్రీట్మెంట్ అక్కడ జరుగుతాయి. దాని తర్వాతనే కర్ణాటకలో కూడా మంచి ట్రీట్మెంట్స్ అలా చూసిన. ఇప్పుడు విజయ్ వచ్చిన తర్వాత, తమిళనాడు సీఎం వచ్చిన తర్వాత ఇంకా మెరుగవుతూ ఉన్నాయి. కొంచెము కార్పొరేట్ వ్యవస్థ డామినేట్ చేసినా కానీ ఇప్పుడు కొంచెం కామన్ మ్యాన్కి వస్తుంది. ఇక్కడ మన దగ్గర సిండికేట్ అందరు కలిసి అందరూ మంచుకుంటారు. ఒక అన్యాయం ఏంటంటే అండి, ఇటీవల కిషన్ రెడ్డి గారు ఒక లెటర్ రాసిండు కదా ముఖ్యమంత్రి గారికి, 16,000 కోట్లు మాయమైపోయింది. ఒక ఆయన సంబంధించిన శాఖ మంత్రి రాసిండు. ఎవరైనా మాట్లాడుతుండ్రా సార్? బీజేపీ వాళ్ళు మాట్లాడుతుండ్రా, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుండ్రా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుండ్రా, ఎంఐ వాళ్ళు 16,000 కోట్ల బొగ్గు మాయమైన ఎవరు మాట్లాడారు? అంటే ఇక్కడ రాజకీయాలు అట్లున్నాయి. ఇవాళ ఈహెచ్ఎస్ అనేది ఇంత అన్యాయంగా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినట్టున్నా కానీ ఇవాళ దాని మీద ప్రెస్ మీట్లు పెట్టాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదో ఉద్యోగులు మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నిరుద్యోగులకు బొచ్చని నౌకర్లు ఇచ్చినామనంట చందంగా ఇవాళ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటా. ఇది అందరికీ వర్తిస్తుంది. నవ్విపోదురు గాక నాకేంటి అని. గతంలో 2016 పేపర్ లీక్ చేసిండ్రు, 2022 పేపర్ లీక్ చేసిండ్రు, జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రకటించలేదు. మళ్ళీ సిగ్గు లేకుండా నిరుద్యోగుల మీటింగ్ ఎట్లా పెడతారని కొంచెం సిగ్గు ఉండాలి. అంటే ఎవరు వచ్చినా కానీ ఇదే ఉంటుంది, ఏం మాట్లాడనట్టు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వైద్యం అని చెప్పి ఈనాడు పేపర్లో పథక శీర్షికన వచ్చేటట్లు చేసి ఎవరిని మోసగిస్తున్నారు. కార్డు చేతిలో పెట్టక ముందే 2 నెలల జీతంలో 1.5 కట్ చేసి ఫోటోలకు పోజులు ఇచ్చి సంబరాలు చేసుకుంటూ ఆనందిస్తున్నారు. ఇక దిక్కుమాల సంఘాలతో ఈ దిక్కుమాల సంఘాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. మరి 6 డిఏలు, సరే 6 డిఏలు, ఒక పిఆర్సీ రాలేదు. ఒకటి వెలుగులోకి రాని విషయము నేను టైటిల్లో పెట్టిన, ఒక ఉద్యోగి హుజురాబాద్ నుండి ఒక ప్రభుత్వ ఉద్యోగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రక్తంతోనే ఉత్తరం రాసిండు. మనకు ఎవరికైనా తెలుసా? అక్కడ ఈనాడు పేపర్లో వచ్చింది. రక్తంతోని, నెత్తురుతోని ముఖ్యమంత్రికి మా పిఆర్సీ ఏమైందని ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరం నేను చదువుతా. పైన తమ్నెల్లో కూడా నేను ఆయన ఫోటో పెట్టిన. అది రక్తంతో రాసింది కాబట్టి అది పెడితే వేరే తిరిగి ఉంటుందని. ఒకసారి పిఆర్సీ ఏర్పాటుకు రక్తంతో సీఎంకు లేఖ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులకు 2వ పిఆర్సీ కోసం క్యాబినెట్ మంత్రుల కమిటీ ద్వారా విశ్రాంత ఐఏఎస్లకు పిఆర్సీ కమిషన్గా వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్దీన్ హుసేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అప్పట్ల కేసీఆర్కు రక్తంతో లేఖను రాశారంట. ఆయన మాట్లాడుతూ 30% ఐఆర్తో పాటు 4 డిఏలను సైతం ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల ట్రెజరీకి సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు బడ్జెట్ విడుదల చేయాలన్నారు. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆరోగ్య అప్పుడు హరీష్ రావు ఉండే. ఇది దాదాపు ఒక 7-8 ఏళ్ల కింద ఉత్తరం కావచ్చు. ఇది వైరల్ అవ్వకుండా నాకు వచ్చింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు
రక్తంతోనే ఉద్యోగ సంఘాల నాయకులు మరి మహమ్మద్, ఈయన పేరు మహమ్మద్ ముజాహిద్దీన్ అంట, నాకు ఐడియా లేదు. అయితే ఈయన రాసినటువంటి ఉత్తరం ఆ రోజు. మరి ఈరోజు ఈ నాయకులకి ఏమైంది? అప్పుడు ఎక్కువగా రక్తం చిందించే వాళ్ళు ఉత్తరం రాసిండ్రు. ఇలా నాయకులకు రక్తంతో ఉత్తరాలు రాసి పక్కన పెట్టు, మామూలు ఉత్తరాలు రీప్రజెంటేషన్ కూడా ఈరోజు దిక్కు సక్కి లేకుండా పోయింది. ఈరోజు మా గురించి ఏం మాట్లాడుకుంటుండ్రు, మా గురించి ఏమనుకుంటుండ్రు, ఉద్యోగుల దగ్గర మేము వీక్ అయిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం అనే ఆలోచన ఇంత కూడా లేకుండా నిసిగ్గుగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నట్టు ఇక ఇంతకు మించిన దారుణం ఏమున్నది చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదున్నా ఈరోజు సొసైటీ కోసము సమస్యలలో మన ఒక ఈహెచ్ఎస్ ఇదే కాదు, ప్రతి ఇష్యూ పైన నా విన్నపం ఏమైందంటే రిటైర్డ్ ఉద్యోగులే ఈరోజు బయటికి అయినా వచ్చినా పర్వాలే, మనం ఇట్లనే సోషల్ మీడియా ద్వారానైనా కానీ మనం గలమెత్తి కొంచెం కొట్లాడదాం. ఎందుకంటే చాలా బాధాకరంగా ఈరోజు సొసైటీ ఉన్నది. చాలా ఈరోజు మనకు రావాల్సిన బకాయిల కోసం కొట్లాడుతున్నాం, అది కరెక్ట్. కానీ ఇంకో దిక్కు అన్ని పోస్టులు ఇవాటి వరకు నింపకుండా, కనీసము వాటికి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆ పన్న వర్తం చేపిస్తున్నట్టు సార్. ఇవాళ దాదాపు 10,000 మంది టీచర్లు రిటైర్డ్ అయింది కదా 2024 ఇప్పటి వరకు. ఆ ఉద్యోగం ఎవరు చేస్తున్నట్టు? ఆ పిల్లలకు చదువు ఎవరు చెప్తున్నట్టు? అలా చాలామంది హెడ్ మాస్టర్లు కూడా బయటకు వచ్చిండ్రు. అంటే ఈరోజు పేద పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో ఈరోజు 10,000 మంది టీచర్లు లేకుంటే ఏ విధంగా స్కూళ్ళు నడుస్తాయి చెప్పండి. వేరే జాబ్స్కి వెళ్ళి కూడా ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయింది. ఆ పని భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఈరోజు ప్రస్తుతం చేసేటోళ్ళది ఎక్కువ శాతం అవుట్సోర్సింగ్ వాళ్ళ పైనే పడుతుంది. ఎందుకంటే వాళ్ళని ఏమన్నా అనొచ్చు, ఏమన్నా తిట్టొచ్చు, కొట్టొచ్చు, వాళ్ళతోని బెదిరించి భయపెట్టించి వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళతోని పని చేయొచ్చు, వాళ్ళ శ్రమను దోపిడీ చేయొచ్చు, 15-16 వేలు జీతం వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఇది చేయొచ్చు. అదంతా ఈ విధంగా వాళ్ళు వాడుకున్నటువంటి పరిస్థితి. ఇక మనతో చూస్తూ ఉంటే ఈరోజు మన కళ్ళ ముందు సిపిఎస్ ఉద్యోగులు ఏ విధంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది చెప్పండి. ఒక దిక్కు రిటైర్మెంట్ అయిన వాళ్ళకైతే వాళ్ళ బకాయిలు వస్తలేవు. రెండో దిక్కు ఏంటంటే ఈరోజు మ్యాచింగ్ ఫండ్ ఏదైతే వీళ్ళు ప్రాన్ యాప్లో జమ చేయాలనో 3-4 నెలలు జమ చేయక ఆ పైసలు ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. నెంబర్ 2, రెండవది ఈరోజు ఈహెచ్ఎస్లో వాళ్ళకు వాటా లేదు. అర్థమైందా? అంటే ఉద్యోగం చేసే వాళ్ళకు ఉన్నది, రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి లేదు. ఇక వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఈరోజు మేనిఫెస్టోలో పెట్టింది కదా రేవంత్ రెడ్డి గారు, రేపు మేము అధికారం రాగానే దీన్ని ఎత్తేస్తాం, మేము వీళ్ళని ఆదుకుంటాం, మేము సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తమ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఇవాళ వరకు దాని గురించి చర్చ జరగలేదు, దాని గురించి ఇవ్వలేదు. నా ప్రత్యేకంగా దీని మీద కొంచెం సమాచారము అంటే మన వాళ్ళు చాలామంది చెప్పినప్పటికీ నిన్న అంటే పర్టికులర్గా ఈ అంశం పైనే రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ లేదు మరియు హెల్త్ కార్డులు లేవు. వృద్ధాప్యంలో సిపిఎస్ ఉద్యోగులకు ఆర్థిక ఆరోగ్య భద్రత అసలు ప్రభుత్వం లేనే లేదు. 70% ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు హెల్త్ కేర్ ట్రస్ట్ కానీ అంటే ఈహెచ్సిటిలో సిపిఎస్ ఉద్యోగుల సంఘానికి ప్రాతినిధ్యం ఎక్కడుంది? సిపిఎస్ ఉద్యోగుల సంక్షేమం ఎక్కడుంది? ఈరోజు రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు అయ్యే వరకు నగదు రహిత చికిత్సకై హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు లింగముల్ల దర్శన్ గౌడ్ గారు మరి 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని వర్తింపచేయడం వల్ల ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ సౌకర్యం లేక వృద్ధాప్యంలో ఆర్థిక అనారోగ్య సమస్యతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని సిపిఎస్ విధానం ఉద్యోగుల పట్ల పాలిట శాపంగా మారిందని కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1980 పెన్షన్ రూల్ ప్రకారము పాత పెన్షన్ పునరుద్ధరణ చేసి ఉద్యోగుల పక్షాన నిలబడగలరని విజ్ఞప్తి చేసిందంట. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి చందా లేకుండానే పదవి విరమణ తర్వాత సర్వీస్ను బట్టి పెన్షన్, గ్రాడ్యుయేటీ, కమ్యూటేషన్, ఉద్యోగంలో ఉండి చనిపోయిన లేదా పదవి విరమణ తర్వాత చనిపోయినా కూడా ఫ్యామిలీ పెన్షన్ అవకాశం ఉంటుంది. 70 సంవత్సరాల తర్వాత వచ్చే అదనపు పెన్షన్ ఉద్యోగం ఉన్నప్పుడు
ఉన్నప్పుడు పదవి విరమణ తర్వాత కూడా హెల్త్ కార్డు సదుపాయం, వేతన సవరణ, కరువు భత్యం అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగంలోకి వచ్చి మరణించిన తొందరగా పదవి విరమణ చేసి ఉద్యోగులకు కూడా కనీస పెన్షన్ 9,600 మంది మరియు కారుణ్య నియామకం అవకాశం ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సెప్టెంబర్ 1, 2004 తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు తీసుకువచ్చిన నూతన పెన్షన్ విధానం ఉద్యోగుల పాలిట శాపమైంది. మొత్తంగా సిపిఎస్ను పరిశీలిస్తే ఇది నో పెన్షన్. దీనిని గమనించిన సిపిఎస్ ఉద్యోగులు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. దీనిలో ప్రధాన లోపం ఉద్యోగ చందాతో కూడిన పెన్షన్ విధానం తీసుకురావడం. అంతేకాకుండా పదవి విరమణ తర్వాత ప్రభుత్వానికి ఉద్యోగికి సంబంధం లేకుండా షేర్ మార్కెట్కు ఉద్యోగి పెన్షన్కి ముడిపెట్టడం మరీ దారుణం. అదేవిధంగా పదవి విరమణ అనంతరం కమ్యూటేషన్ లేదు, హెల్త్ కార్డులు లేవు, వేతరస అంటే పిఆర్సీ లేవు, డిఆర్ లేవు అంటే కరువు భత్యం లేదు, డిఎల్ లేవు, 70 సంవత్సరాల తర్వాత అదనపు పెన్షన్ లేదు, కనీస పెన్షన్ కూడా లేదు, కారుణ్య నియామకం లేదు. ఉద్యోగులు సిపిఎస్ రద్దుకు పోరాటం చేయడంతో గ్రాడ్యుయేటీ, ఫ్యామిలీ పెన్షన్ మరియు కారుణ్య నియామకం మాత్రమే అవకాశం కల్పించారు. కానీ షేర్ మార్కెట్ మీద ఆధారపడి పెన్షన్ ఇవ్వడం అన్నది ఎండమావిలో నీటిని వెతకడం లాగా ఉంది. అంటే అది ఉండవచ్చు, ఉన్నది కూడా ఊసిపోవచ్చు. అందులో ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత ఉంటేనే వృద్ధాప్యంలో వారు ఆత్మగౌరవంతో జీవిస్తారని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగ విరమణ చేసిన సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దశాబ్ద కాలంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ మహాసభలో మేము అధికారంలోకి వచ్చాక సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు వాగ్దానం చేసిండ్రు. మేనిఫెస్టోలో పెట్టారని నేటికి రద్దు చేయకుండా కాలయాపన చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన చెందుతున్నారు. పాత పెన్షన్ ప్రకటన కోసం 2.5 లక్షలపై చిలుక రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం అధికారంలోకి వచ్చిన హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు పాత పెన్షన్ పునరుద్ధరణకు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగి మరణిస్తే కనీసం కట్టె ఖర్చులకు కూడా నోచుకొని అసంబంధమైన ఈ సిపిఎస్ విధానాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టాలని, లేకపోతే దానికి తగిన తీరులో మేము ఉద్యమం చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు ముందుకు పోతున్నాయి. అయితే ఇది కొంచెం సమాచారము నాకు, అంటే దీనిపైన ఎక్స్క్లూజివ్గా ఒక రిటైర్మెంట్ బెనిఫిట్సే కాక సిపిఎస్ పైన కూడా కొంచెం మీకు గలమెత్తామని కొంతమంది మీడియా మిత్రులు కోరడం జరిగింది. సిపిఎస్ ఉద్యోగులు గతంలో చాలామంది లైవ్లో చెప్పారు, కానీ రాత్రి దీనిపైన కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడండి సార్, ఎందుకంటే ఒక్కొక్క సమస్యతోని మనం పరిష్కారం చేసుకుంటా ముందుకు పోదామని. ఇంకోటి బాధాకరమైనది, అసలు సిపిఎస్ ఉద్యోగ సంఘం ఉన్నది, ఆ సంఘానికి అసలు గుర్తింపే లేదంట. అంటే ఈరోజు వాళ్ళు ఈ 207 సంఘాలలో ఉన్న సంఘాలలో వీళ్ళు కూడా జేఏసీలో ఒక భాగస్వామిగా ఉన్నారు, కానీ వీళ్ళకి ప్రభుత్వంకి వెళ్ళి గుర్తింపు లేదు. వీళ్ళని పిలువరు, వీళ్ళని చర్చించరు, వీళ్ళతో మాట్లాడరు. ఈరోజు అత్యధికంగా ఉన్న ఉద్యోగులు ఎవరంటే సిపిఎస్ ఉద్యోగులే ఈరోజు అత్యధికంగా ఉన్నారు. ఎక్కువ శాతం ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తుంటూ ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న వారు ఎవరంటే వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళను పక్కన పెట్టేసి ఈరోజు వాళ్ళ కష్టాలలో వాళ్ళ ఇబ్బందులలో వాళ్ళని పట్టించుకోకుండా ఈరోజు చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ అందరికి కూడా సరే పెన్షన్లు ఉన్నాయి, ఒకవేళ ఇవి రేట్ వచ్చినా కానీ అవి అంటే బకాయి లేట్ వచ్చినా ఇలా కొంచెం తట్టుకుంటుండ్రు, కనీసం కోట్ల పోయే పరిస్థితి ఉన్నది. కానీ సిపిఎస్ వాళ్ళు రిటైర్ అయిన వారికి కొట్లాడే పరిస్థితి లేదు, ఈరోజు ఫైటింగ్ చేసే పరిస్థితి లేదు, ఈరోజు కోర్టుకు పోయే పరిస్థితి లేదు, పైసలు లేవు వాళ్ళ దగ్గర. కనీసం ప్రతి బెనిఫిట్స్ రాక, పెన్షన్ లేక వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రో ఇక భగవంతుడికే తెలుసు.
కాబట్టి ప్రభుత్వం ఓసారి మీరు ఇచ్చిన మాట, ఎన్నికల ముందు మనం మాట ఇస్తే మాటపై నిలబడాలి. ఈరోజు మన హిమాచల్లో మన ప్రభుత్వం, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉన్నది. ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉన్నది. జార్ఖండ్లో కాంగ్రెస్తో మద్దతుగా ఉన్న పార్టీ జేఎంఎం కాంగ్రెస్ కలిసి ఆడ పార్టీ వాళ్ళు ఉన్నారు. అంతటా కూడా వాళ్ళు ఆ విధానాన్ని, పాత విధానాన్ని తిరిగి కొనసాగిస్తారు. ఎందుకంటే వృద్ధాప్యంలో జీవించలేదు కాబట్టి. ఇక్కడ మనము మనిషికి ఎక్కువ విలువ ఇవ్వాలి. ఈరోజు ఆ మనిషి, ఏ మనిషి అయినా వాళ్ళకి ఎక్కువ విలువ ఇవ్వాలి. కాబట్టి మనం ప్రభుత్వం యొక్క ఏవైతే ఆదేశాలు ఉన్నాయో, ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, ప్రజల వద్దకు తీసుకువెళ్ళగానే దాన్ని అమలు చేయగలిగింది ప్రభుత్వ ఉద్యోగులే. కాబట్టి వాళ్ళను కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలని, మరి ఏదైతే మేనిఫెస్టోలు వచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, దీని మీద ఖచ్చితంగా మా ఉద్యమం అయితే మేము కూడా కొనసాగిస్తాం. వాళ్ళకు మేము పూర్తి మద్దతు మేము ఇస్తాం. అంతేకాకుండా నేను సొంత ఎజెండా లెక్కనే దాన్ని పెట్టుకొని దానికోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం, ఉద్యమంలో పాల్గొంటాం, ఉద్యమిస్తాం. అందులో ఎటువంటి తేడా లేదు. ఎక్కడ ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనము ఏ రాజకీయాలు చేసినా కానీ ఈరోజు మనిషి అనేటోనికి ఏది ఉన్నా లేకున్నా విద్య, వైద్యం, గూడు, మౌలిక సదుపాయాలు అందేలాగా చూడడం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రతిపక్షాలు ఇవి అందుతున్నాయా లేవా అనేది దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి దాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత. ఈరోజు తలా తోక లేకుండా ప్రతిపక్షాలు అసలు ఏవి సందర్భం ఉండదు, దానికి ఏవి మాట్లాడాలనో ఏం మాట్లాడదో ఉండదు, ఎప్పుడు మాట్లాడాలనో ఉండదు. పోనీ బాధితులు ఎట్లా తయారైపోయిందంటే, బాధితులు నిన్న మోసం చేసిన దగ్గరికి ఇవాళ పోయే పరిస్థితి. నిన్నటిదాకా మోసం చేసిండ్రు, ఇవాళ అక్కడ పోయినాక నీతులు మాట్లాడుతుండ్రు. మరి ఇవాళ పరిస్థితి ఏందని పోరు, వాళ్ళ దగ్గర పోరు. అంటే ఇవాళ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అన్నీ తెలుసుకున్నారు, ఎవరేంది, ఎవరి కథ ఏంది, సిండికేట్ ఏంది. ఈ 2024 వెళ్ళి ఇవాటి వరకు అందరి కథ, తెలంగాణ ఏర్పడ్డ నాటి నేటి వరకు అందరి కథలు 60-70% తెలుసుకున్నారు. ఇంకా తెలుసుకోవాల్సిన చాలామంది ఉన్నారు. ఈరోజు నోట్ దగ్గర మైక్ తీసుకొచ్చి పెడతారు కొన్ని ఈ బీఆర్ఎస్ ఛానల్ పెట్టి, పాత ఆయనే బాగుండే నాన్న, ఈయనకంటే ఆయనే బాగుండే కదా అని ముఖంలో పెట్టి అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అర్థమైందా? గజ దొంగ మంచోడా, దోపిడి దొంగ మంచోడా, జేబు దొంగ మంచోడా అంటే ఏ దొంగే కదా. దొంగతనాలే చేస్తారు కానీ మంచి పనులు చేయరు కదా. కాబట్టి ఈరోజు ఆ విధంగా ప్రతిపక్షాలే గట్టిగా ఉంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీరు నెరవేర్చాలనే పదం పైన గట్టిగా నిలబడితే ఇలా బాగుండేటోళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా లేకుండా ఈరోజు వాళ్ళు మళ్ళీ మేము ఎట్లా అధికారం రావాలి, మేము ఎట్లా పవర్లకు రావాలి అనే ఒక్క యావదప్ప ఈరోజు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఈరోజు లేదు. ఇంకో అంశం ఒకటి నిన్న నా దృష్టికి వచ్చింది, రాత్రి దానిపైన లైవ్ కూడా మాట్లాడినా, కానీ ఒక పాయింట్ మిస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మలు. నిజంగా అవి పట్టు కోల్పోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్రామ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. గ్రామాలను డెవలప్ చేయడం అనేది, గ్రామాలలో ఈరోజు ఎన్నుకోబడ్డ సర్పంచులు, పాలకవర్గం అంటే సచివాలయ పాలకవర్గం, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏదైతే సర్పంచ్, ఉప సర్పంచ్ ఉంటారో వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ ముట్టుకోవాలంటేనే భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అప్పుల పాలైపోయి బయటపడుతున్న పరిస్థితి. పోయిన 5 సంవత్సరాలు అంటే గత సంవత్సరాలలో సర్పంచ్లు చాలామంది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసి ఏ విధంగానైనా మేము ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలని అప్పులు చేసి మరీ వాళ్ళు డెవలప్ చేసే బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూసినాం. వదిలేసి వెళ్ళిపోయి ఈరోజు వాచ్మెన్లు, అటెండర్గా రకరకాలుగా పనిచేసే వాళ్ళని చూసినాం. అయితే గత 5-6 నెలల కింద కొత్త ఇది వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక వాగ్దానం ఇచ్చిండ్రు. అదేందో విన్న తర్వాత మనం ఇంకా ముందుకు పోదాము.